ఈ సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా గల్ఫ్ బాట పట్టిరు, బొంబాయి, దుబాయ్. గల్ఫ్ అన్నల గోస, వలస జీవుల బాట, ఎడారి ఆశల ఊట, నిత్యం కాసుల వేట. తాగిన మైకంలో ఒక తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి జీవితం పడుతుంది. తాగిన మైకం నాకు నరకమాయరా, జైలుకూడు జైలు బతుకే జీవితమాయరా. తెలంగాణ పోరాటం చేసింది మేమైతే, పదవులు అనుభవించిన అది మీరు. కానీ కళాకారులు రాజకీయంగా ఎదగొద్దా, పదవులు రావద్దా, వాళ్ళు ఎప్పుడు పాట పాడుతూనే ఉన్నారు, డబ్బు పట్టుకొని గోసి కట్టుకొని మూడేసుకొని. రాజకీయ వ్యూహాలు చదరంగాలను చాలా కీలకంగా ఉంటాయి. ఈ మిడిమిడి జ్ఞానంతో నేను ఏదో అనుకుంటే కాదు. అవకాశం కోసం గడికొక్క కండువ పూటకో పార్టీలు మారిన తర్వాత తెలంగాణ అమరుల త్యాగాల ఫలము, నాడు గడిలో బందీ అయిన దినము, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం, 5గురి పాలాయ అమరులే సాక్ష్యం. నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు కూడా ప్రతిపక్షం ఉంటారా? దాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉంది. అందరూ ప్రశ్నించాలి, తప్పు ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రశ్నించాలి. లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4 నెలలు 5 నెలలు అవుతుంది దగ్గర. ఇప్పుడే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పాటలు ఎత్తుకోవాల్సిన అవసరం వచ్చింది. ధనం ఉండి, పలుకుబడి ఉండి, ప్రజల్ని ఏ విధంగా బురుడు కొట్టించాలి, ఏ విధంగా దోసుకొని పార్టీకి పెట్టాలి, నాయకులకు పెట్టాలి, సిట్టింగ్ రాజకీయాలు, సిండికేట్ రాజకీయాలు చేస్తూ ఉంటే అడగకుండా ఇక్కడ ఉద్యమం చేసింది, ఎవరికి ఉద్యమం చేసింది? అసలు తీన్మార్ మల్లన్న అన్నట్టుడే కాపీ రైట్. ఇది ప్రజలకు తెలియాలి. ఫస్ట్ నా అంగిలావు సిద్ధాంతం అన్నావు కదా, మరి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలై చాయ్ పైసలను కూడా దొబ్బితున్నావు కదా, మరి ఆ పైసలు ఎప్పుడు ఇస్తావు? తీన్మార్ మల్లన్న అన్నట్టుడు 1 నెంబర్ చోర్. ఇప్పటిదాకా నేను ఏ వ్యక్తిని కూడా విమర్శించలే. కానీ జర్నలిజం అనే ముసుగులో వీడంతా నాశనం చేసిండు, అంతగా ఎక్కువ నాశనం చేసిండు. తీన్మార్ మల్లన్న ఏం చేసిండు? మొత్తం ఎవడైతే భూమిలో వచ్చిండో, భూమిలో వస్తే వాడిని ఒక పక్క బీజేపీలో కోతివి, కాలు మోక్తివి. అమిత్ షా బీజేపీలోకి వెళ్ళేటివేను. కేటీఆర్ నువ్వు, కేసీఆర్ నువ్వు పొట్టు తిడతావు. మరి వాళ్ళ బాడీ గార్డ్లతోనే నువ్వు మందులు చేసుకుంటావు, పార్టీలు చేసుకుంటావు, జర్జాలు చేస్తావు. ఇక్కడ ఎవరిని నువ్వు వెర్రి పుష్పాలను చేసేది? తీన్మార్ మల్లన్న ప్రజల కోసం కొట్లాడితే కేసులు కాలే. ప్రజలారా ఒకసారి నాడి ప్రజల మద్దతు లేకుండానే గన్ని ఓట్లు వస్తే పోయినసారి ఇండిపెండెంట్గా ఇస్తే కూడా ప్రజల మద్దతు లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి కూడా ఆయన వంతు పాత్ర ఉందని ప్రజలు ఏం చేసిండు చెప్పు. నాలుగు రాళ్ళు వెనుకేసుకోగలిగిండు, 4 రాళ్ళు ఎంపయించుకోగలిగిండు, ఓ 100 సెటిల్మెంట్ వేసుకోగలిగిండు. అంతే తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదు, ప్రజలకు చేసిందేం లేదు. తీన్మార్ మల్లన్న అద్దంకి దయాకర్కు ఎందుకు ఇవ్వలేరు టికెట్? అద్దంకి దయాకర్కు ఎందుకు ఇవ్వలేరు ఎవరికని తెలుసా? కుల సిచ్చులు పెట్టి బీసీలను అణచివేస్తుండ్రయ్యా ఎస్సీ ఎస్టీలను. అయ్యా కులాల సిచ్చులు మనకు వెడుతారు, మతాల ఘర్షణ మనలో లేపుతారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అధికారం వాళ్ళే అనుభవిస్తారు. ఓట్ల పండుగైపోయింది, 5 ఏళ్ల దాకా ఇక రానంది. నీకు బీరు ఎవడు ఇక దాపడురో, బిర్యానీ ఎవడు తినిపించడురో,